హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ గుసగుసలు. నా పేరు విజయ్ నగేష్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేసారు, నామినేషన్స్ అయిపోయాయి. వైల్డ్ కార్డ్లో వచ్చిన 8 మంది మూకుమ్మడిగా ఆపరేషన్ యష్మి గౌడ కింద వచ్చినట్టు అనిపిస్తుంది. టార్గెట్ యష్మి గౌడ నామినేషన్స్లో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది మనకు. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళ వల్ల బెనిఫిట్ పొందింది మణికంఠకి ఇది బూస్టింగ్. వీళ్ళు వచ్చిన తర్వాత చాలా సపోర్ట్ పెరిగింది మణికంఠకు. గంగవ్వతోనైతే చిల్ అవుట్ అవుతున్నాడు కూర్చొని, చాలా ఓపెన్ అప్ అయ్యి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. నాగార్జున గారు ఇచ్చిన టిష్యూ పేపర్ల మహిమనో లేకపోతే గంగవ్వ గారి సాన్నిధ్యమో తెలియదు, కానీ ఏడుపు తగ్గింది, కొంచెం మోహన్లో చిరునవ్వు కనిపిస్తుంది. అలాగే మాటలు కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళతో జోకులు వేస్తున్నాడు, పంచులు వేస్తున్నాడు. ఇది మణికంఠ విషయంలో బూస్టింగ్. అలాగే యష్మి గౌడకి వైల్డ్ కార్డ్ రూపంలో పెద్ద దెబ్బనే తెలియాలి అనుకుంటున్నా. ఎందుకంటే 30 రోజుల పాటు ఆల్మోస్ట్ 5 వీక్స్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటూ వచ్చి చాలా కష్టపడి గేమ్ ఆడుతూ ఇంత దూరం వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్ రూపంలో ఇంత పెద్ద గండం. ప్రతి ఒక్కళ్ళు టార్గెట్. బయట నుంచి వచ్చే ముందు కూడా స్టేజ్ మీద కూడా మీకు ఎవరు ఆపోనెంట్ టార్గెట్ అంటే ఎవరు నచ్చలేదంటే కూడా యష్మి గౌడ పేరే చెప్పడం జరిగింది. సో ఇది యష్మి గౌడకి ఒకంత మైనస్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రాషన్ విషయానికి వస్తే నిఖిల్ అండ్ నబీల్ లోపలికి వెళ్ళి రాషన్ తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళకి రాషన్కి పెత్తనం ఓజీ క్లాన్కి ఆల్రెడీ ఉన్న ఎక్స్ హౌస్మేట్స్కి రాషన్కి సంబంధించి పెత్తనం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు రాషన్ని తీసుకొచ్చేసి వాళ్ళకి నచ్చినవి తీసుకొని మిగతా డిస్ట్రిబ్యూట్ చేయాలి కొత్త వాళ్ళకి, రాయల్ క్లాన్కి. ఆ విధంగా సో వీళ్ళు ఈ రాషన్ తేవడంలో పొరపాటు ఏం చేశారంటే సాల్ట్ మర్చిపోయారు. ఆ సాల్ట్ అనేది వీళ్ళకి ఈ ఎపిసోడ్లో ఈ సీజన్లో చాలా ఖరీదైన వస్తువుగా నిలబడిపోయింది. అది ఎంత పడింది అనేది మీకు చెప్తాను, అది లాస్ట్లో వస్తుంది. సో ఈ రాషన్ పంచిన తర్వాత వీళ్ళకి ఒక ఫన్నీ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓల్డ్ న్యూ కాకుండా లేడీస్ అండ్ జెంట్స్ని సపరేట్ చేశారు. లేడీస్కి మొత్తం ఒక గ్రూపు, జెంట్స్కి మొత్తం ఒక గ్రూప్ చేసి లేడీస్ అందరూ ఒక వరుసలో నిలబడేసి నోట్లో నీళ్లు పోసుకొనేసి ఆ నీళ్లు బయటికి పడకుండా నిలబడాలి. వీళ్ళు జెంట్స్ ఏం చేయాలంటే వాళ్ళను నవ్వించో ఏదో ఒకటి కవ్వించో నోట్లోంచి నీళ్లు బయటపడేలాగా కామెడీ చేసి నీళ్లు బయటపడేలాగా చేయాలి. సో దీని తర్వాత మళ్ళీ జెంట్స్ నోట్లో నీళ్లు వేసుకొని నిలబడతారు. లేడీస్ అందరూ సేమ్ ప్రక్రియ, కామెడీ చేసి నోట్లోంచి నీళ్లు బయట పడేటట్టు చేయాలి. సో ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. అసలు కామెడియన్స్ ఉన్నారు, టేస్టీ తేజ ఉన్నారు, రోహిణి, ముక్కు అవినాష్, వీళ్ళంతా బయట జబర్దస్త్లో కానీ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కానీ చాలా నవ్వించారు, ఎరగదీశారు. లోపల మరి ఏమైందో ఎవరు నవ్వించలేకపోయారు. ఈ టాస్క్ మొత్తానికి చూసుకుంటే క్యాన్సిల్ అయింది, ఫెయిల్ అయిపోయారు. బిగ్ బాస్ ఎవరు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు కాబట్టి ఈ టాస్క్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత బిగ్ బాస్ ఏం చేశారంటే ముక్కు అవినాష్ అండ్ రోహిణికి బిగ్ బాస్ ఒక ఆదేశం ఇస్తారు. ఏంటంటే మీరిద్దరు కలిసి కామెడీ చేస్తారో ఏం చేస్తారో నన్ను నవ్వించాలని చెప్పేసి వీళ్ళిద్దరికి, ఈ ఇద్దరు టాప్ కమెడియన్స్కి ఆదేశం ఇచ్చిన తర్వాత వీళ్ళు ట్రై చేస్తారు, కానీ దీంట్లో కూడా వీళ్ళు విఫలమవుతారు. ఈ ఇద్దరు టాప్ కమెడియన్స్ కూడా బిగ్ బాస్ని నవ్వించడంలో విఫలమవుతారు. దాని తర్వాత బిగ్ బాస్ యష్మి గౌడకు సంబంధించిన నవ్విన వీడియోస్, ఫొటోస్ ప్లే చేస్తారు, పాతవి ప్లే చేసి యష్మి గౌడ నువ్వు నన్ను నవ్వించిన కారణంగా నీకు గిఫ్ట్ పంపిస్తున్నా అని చెప్పి ఒక సాల్ట్ ప్యాకెట్ పంపిస్తారు. ఈ సాల్ట్ ప్యాకెటే ట్విస్ట్. అదేంటంటే నబీల్ అండ్ నిఖిల్ స్టార్టింగ్లో వెళ్ళి రేషన్ తీసుకొస్తారు, దాంట్లో నుంచి సాల్ట్ ప్యాకెట్ మర్చిపోతూ ఉంటారు ఎవ్రీ టైం. సో ఇది సాల్ట్ ప్యాకెట్ పంపించిన తర్వాత ఇది ఇప్పుడు చాలా ఖరీదు, 50,000 రూపాయలు ఈ సాల్ట్ ప్యాకెట్కి సంబంధించి బిగ్ బాస్ డిడక్ట్ చేస్తున్నట్టు చెప్తారు. సో ఇది ఈ చూచాయగా మొత్తానికి ఈరోజు జరగబోయే విశేషాలు. ఓటింగ్ విషయానికి వస్తే గంగవ్వ ఓటింగ్లో దుమ్ము రేపుతుందండి. అలాగే మణికంఠ ఈ వీక్ నామినేషన్స్లో లేడు, సేఫ్. డేంజర్ జోన్లో ఉన్నది ఇద్దరు, కిరాక్ సీత అండ్ యష్మి గౌడ. టార్గెట్ అందరూ ఆపరేషన్ యష్మి గౌడ అని చెప్పి వచ్చిన హౌస్మేట్స్ అందరూ వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళంతా యష్మి గౌడని టార్గెట్ చేస్తున్నారు. కాకపోతే ఆట తీరు వైజ్ వస్తే యష్మి గౌడ సీత కన్నా ఒక మెట్టు పైనే ఉంది. సీత క్యాప్టెన్సీ స్టార్టింగ్లో బాగా ఆడింది, క్లాన్ చీఫ్ ఉన్నప్పుడు పర్లేదు, దాని తర్వాత డల్ అయిపోయింది. సో ఈసారి ఎలిమినేషన్ అయ్యేది కిరాక్ సీతనే. యష్మి గౌడకి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి, కిరాక్ సీత ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి.
సో మీరు ఎవరైతే ఎలిమినేషన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్ ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.